జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ రైతు భరోసా అందుతుందన్నారు. అయితే గతంలో అలా రోడ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు సీఎం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతంలో రైతు బంధు పథకం కింద ఏడాదికి 10,000 రూపాయలిస్తే రైతు భరోసా కింద ప్రభుత్వం 12,000 రూపాయలివ్వాలని నిర్ణయం తీసుకుంది. తండాలు, గూడాలు, మారుమూల గ్రామాలు, పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేసినట్టు చెప్పారు సీఎం. వ్యవసాయ యోగ్యం కాని భూములు, రాళ్లు రప్పలు ఉన్నవి, మైనింగ్ కోసం ఇచ్చినవి, రహదారి నిర్మాణంలో భాగంగా పోయినవి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదన్నారు సీఎం. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. గతంలో వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేయలేదన్నారు సీఎం. అందుకే కొంతమందికి గతంలో రైతు బంధు నిధులు వచ్చాయి. దయచేసి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించాలన్నారు రేవంత్. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడం మా ప్రభుత్వ విధానం. ప్రస్తుతమున్న వెసులుబాటు మేరకు నిజమైన రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచనన్నారు రేవంత్.